నేటి రాశి ఫలాలు మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది మరియు చిన్న చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నవి. కాబట్టి మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది, లేదైనా సరైన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారు చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత సంయమనం పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఆర్థికంగా కొంత ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి మీరు బయటపడవచ్చు. అలాగే ఇంట బయట కొన్ని పరిస్థితులు మీకు మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. మీనరాశి వారికి ఇతరుల సలహాలు పాటించడం వలన అనేక ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఇతరుల సలహాలు పాటించకపోవడమే మంచిది మరియు వారి మాట విని చెడు పనులు చేయకపోవడమే మీకు మంచి చేస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం అయితే లభిస్తుంది, కానీ మీకు కొంత గ్రహస్థితి బాలేనందువలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ప్రేమ సంబంధ విషయాలలో మోసపోయే అవకాశం ఉన్నందున ముఖ్యంగా మహిళలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అయితే లభిస్తాయి. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కళాకారులకు క్రీడాకారులకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా కొత్త వారిని నమ్మి మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కొంత ఇబ్బంది పడతారు. కాంట్రాక్టర్లకు కొంత సామాన్యంగా ఉంటుంది. ఇక ఈరోజు ఆర్థికంగా ఎవరిని నమ్మకండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి అసలు చేయకండి. దీనివలన చాలా ఇబ్బందులను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈరోజు మీనరాశిలోని యువత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెడు వ్యసనాలకు సులభంగా లోనయ్యే అవకాశం ఉన్నందున కొంత మీరు ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో అన్ని ఆటంకాలనే ఎదుర్కొంటారు మీనరాశి వారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు ఎదురవుతాయి. అలాగే బంధువులతో విభేదాలు కలిగే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి శారీరక రుగ్మతలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు నిరాశను కలిగిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పై అధికారుల నుండి ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక రాజకీయవేత్తలు, పారిశ్రామిక వర్గాల వారికి వ్యవహారాలు ముందుకు సాగక చాలా ఇబ్బందికి గురవుతారు. ఇక ముఖ్యంగా మీనరాశిలోని విద్యార్థులకు ఈరోజు చేసే ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. మీనరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.